చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా. అండ్ నేను కూడా అవార్డు ఈరోజు అందుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా ఆర్టిస్టుల కంటే అందరికీ కావాల్సింది ఆ అవార్డ్సే కదా. సో మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అలాగే మీరు సహజ నటి, ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో అలరించారు. చిరస్థాయిగా మా మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఇటు పక్కన చూసినట్టయితే మా రష్మిక మందన గారు దిస్ జనరేషన్ ఆఫ్ హీరోయిన్గా గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఆవిడ అవార్డుని అందుకోబోతున్నారు. మరి ఆ తరం హీరోయిన్స్కి, ఇప్పుడు హీరోయిన్స్కి మీరు గమనించేటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అది క్యారవాన్ అయితే లేదు, కానీ చేంజెస్ అంటే ఉంటుంది, అది తప్పదు. బట్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులంతా చాలా చాలా గొప్పగా యాక్ట్ చేస్తున్నారు. ద హోల్ న్యూ జనరేషన్ చాలా టాలెంటెడ్. సో అందరూ మహానటులే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. అండ్ అలాగే జస్ట్ కొంచెం మనం ప్రయత్నించినట్టయితే సాధించలేనిది ఏమీ లేదు అన్నదానికి నిదర్శనం. ఎస్, ప్రియాంక గారు ఒక్క విషయం చెప్పండి, ఒకే ఒక విషయం, కల్కి రిలీజ్ ఎప్పుడు? అదొకటి తప్ప ఇంకేదైనా అడిగితే బాగుంటుంది. నాగి ఎలాగో కల్కి గురించి అడిగినప్పుడంతా గ్రహాలన్నీ ఒక చోటకి చేరినప్పుడు అని చెప్తూ ఉంటాడు. కాదు, ఆవిడ స్పేస్ షిప్ లెక్కి తోసేసినట్టు తోసేశారు మనల్ని పక్కకి. ఓకే, ఎస్. అండ్ మా రాహుల్ రవీంద్రన్ గారు ఇక్కడే ఉన్నారు. అసలు వెరీ గుడ్ స్టూడెంట్ లాగా చాలా చక్కగా బాగా చదివా, నీట్గా పద్ధతిగా ఏం తెలియని అబ్బాయిలాగా అలా కూర్చుని నవ్వుతున్నారు. హాయ్ రాహుల్ గారు, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. జస్ట్ ఇక్కడికి వచ్చిన హాసిని గారికి, అలాగే రితీష్ గారికి, అండ్ పెద్ది మా రామ్ చరణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ రాహుల్, యూ మేడ్ అ బ్రిలియంట్ మూవీ, గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీని మీరు అందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సుమ గారు. సో వాట్ వాస్ దట్ మూమెంట్ దట్ యూ డిసైడెడ్ ఇలాంటి ఒక సినిమా మనం చెయ్యాలి అని? పెద్ద స్టోరీ కానీ కాలేజ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, దట్ వాస్ ద మూమెంట్. అండ్ వెరీ నేనేం చేయలేదు, మీ కాలేజ్ మామూలుగా విన్నది. ఓకే, సో అంటే అలాంటి రియలిస్టిక్ సబ్జెక్ట్స్ అండ్ అలాంటివి ఈ జనరేషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడం, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు బోత్ ఆఫ్ యూ. హ్యాపీ ఉగాది. సో మచ్. మీకు కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. కొత్త అత్తగారు, కొత్త కోడలు అని ఎప్పుడు అంటుంటారు, కానీ కొత్త అత్తగారికి ఉగాది శుభాకాంక్షలు. కొత్త అత్తగారికి ఉగాది శుభాకాంక్షలు. కొత్తగా అత్తగారు అయ్యారు కదా, కొత్త అత్తగారు అనొచ్చు. రష్మిక గారు ఎంత ఆనందపడ్డారో. ఓకే, సో మిమ్మల్ని ఒక క్రిటికల్ క్వశ్చన్ అడగొచ్చా? క్వశ్చనే క్రిటికల్ గా ఉందా? Yes. ఆన్సర్ అలా ఉండదు, చూడండి. ఊరికే బిల్డప్ అలా ఇచ్చాం, సింపుల్ క్వశ్చన్ అడిగేద్దాం. హైపోథెటికల్ గా ఉంటుంది. అవును. మీకు ఇష్టమైనటువంటి ఒక సినిమా పేరు చెప్పండి. జస్ట్